కేరళ కొట్టాయంలోని గాంధీనగర్‌లో ఒక నర్సింగ్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్‌లో ర్యాగింగ్ సర్వసాధారణమైపోయింది. సర్వసాధారణం అని ఎందుకన్నానంటే, అక్కడ జరిగినటువంటి పరిస్థితిని చూస్తే ఎవ్వరైనా గాని ఇదే మాట అంటారు. కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంది? లేక ఆ 5 మంది చేసినటువంటి ర్యాగింగ్ చేశారు గదా! వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళని అలాగే పెంచారా? సరే పూర్తి వివరాలైతే వీడియోలోకెళ్ళి చూద్దాం. మీకు విత్ ప్రూఫ్ కూడా చూపిస్తానన్నమాట. ఈ పిల్లలు ఏ విధంగా 5 మంది ఆ ముగ్గురిని టార్చర్ చేశారో, ముగ్గురిలో టార్గెట్ చేసి మరి ఒక వ్యక్తినైతే భయంకరమైనటువంటి చిత్రవతకు గురి చేశారు. కంప్లీట్‌గా నేను మీకు ప్రూఫ్ కూడా వీడియో చూపిస్తాను. ఎలా వీళ్ళు చిత్రవద చేశారనే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేనిస్తాను. మన సమాజంలో జరిగేటువంటి ప్రతి రోజు కూడా పెద్ద పెద్ద ఇన్సిడెంట్‌ని కూడా మీకు షార్ట్‌కట్‌లో ఒక 8, 10 నిమిషాల లోపలైతే వివరించి చెప్పడానికైతే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీ ముందుకొచ్చి తీసుకొచ్చి పెడుతుంటాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. ఇక మనం టాపిక్‌నైతే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కేరళ కొట్టాయంలో గాంధీనగర్‌లో ఉన్నటువంటి నర్సింగ్ కాలేజ్‌లో 5 మంది ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. 5 మంది థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులున్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు డైలీ దినచర్యలో భాగంగా ఎవరైతే జూనియర్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికెళ్ళేసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి, ర్యాగింగ్ చేసి, బెదిరించి, భయపెట్టి, ఇన్ని రకాలుగా వాళ్ళని హింసిస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేవాళ్ళు. వీళ్ళు డబ్బులు తీసుకొని, ఆ డబ్బుల్ని వాళ్ళ విలాసాలకు ఖర్చు పెట్టుకునేవారు. అంటే ఎలాగంటే సినిమాలకు, షికార్లకు, వాళ్ళ తాగుళ్ళకి ఇలాగైతే వాళ్ళు ఆ డబ్బుల్ని యూజ్ చేసుకుంటూ తిరిగేవాళ్ళు. అయితే ఏం జరిగిందంటే బేసిక్‌గా మనకొచ్చేసి ఆగస్ట్‌లో కాలేజెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఆగస్ట్‌లో స్టార్ట్ అయిన తర్వాత ఆగస్ట్ నుంచి మనకు సీనియర్స్ అందరూ కూడా కాలేజీలకి వెళ్తారు. ఇక నవంబర్ టైంలో మనకు జూనియర్స్ అయితే కాలేజీల్లోకి ఎంటర్ అవుతారు. ఇదే విధంగా మనకు తిరువనంతపురంకు సంబంధించినటువంటి ఒక ముగ్గురు స్టూడెంట్స్ కూడా సేమ్ అదే టైంలో నవంబర్‌కైతే కాలేజీకి వెళ్లారు. వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వాళ్ళని చాలా అంటే చాలా టార్చర్ చేశారు. కానీ వీళ్ళని టార్చర్ చేసే పరిస్థితి అయితే ఇప్పుడు చాలా అంటే చాలా చేయి దాటిపోయిందనమాట. ఏ విధంగా టార్చర్ చేశారంటే వీళ్ళని కూడా అదే విధంగా డబ్బులైతే అడిగారు. వాళ్ళు స్టార్టింగ్‌లో డబ్బులిస్తూ వచ్చారు. కానీ వాళ్ళలో ఒక అబ్బాయి ఎదురు తిరిగాడనమాట. మేము డబ్బులెందుకివ్వాలి? ఎందుకన్నా మీరు ఈ విధంగా మమ్మల్ని రోజు టార్చర్ చేస్తున్నారు. మా దగ్గర డబ్బులెలా వస్తాయి? అని చెప్పేసి ఈ విధంగా క్వెషన్ చేయడంతో ఆ అబ్బాయిని టార్గెట్ చేసి ఏం చేశారంటే, మొట్టమొదటగా వాళ్ళ అబ్బాయికి సంబంధించినటువంటి బట్టలైతే ఇప్పేశారు. బట్టలిప్పి రెండోదిగా చూసుకున్నట్లయితే ఆ యొక్క అబ్బాయి నిప్పల్స్‌కి క్లిప్స్ పెట్టారు. నిప్పల్స్‌కి క్లిప్స్ పెట్టి మనకు జామెంట్రీ బాక్స్‌లో ఈ వృత్తలేఖనం వస్తాయి కదా! క్యాంపస్ అవి. వాటిలతో వాటిలకి సూదుల్లాగా ముల్లులుంటాయి కదా! ఆ యొక్క ముల్లులతో స్ట్రాంగ్‌గా గుచ్చారన్నమాట. కాళ్ళ మీద, చేతుల మీద అంతా భయంకరంగా గుచ్చారు. బాగా గుచ్చుతున్నప్పుడు ఆ అబ్బాయి ఆహ్, నొప్పికి తట్టుకోలేక కేకలేస్తుంటే ఏం చేశారంటే, ఆ కేకలకి నోట్లో స్ప్రే కొట్టారంట. కెమికల్స్‌తో కూడినటువంటి స్ప్రే కొట్టడం, వాళ్ళు సూదులతో గుచ్చి, ఆ యొక్క గుచ్చినటువంటి గాయాల పైన కెమికల్ అయితే స్ప్రే అయితే మొత్తం పూయడం. ఆ యొక్క గాయాలతో గుచ్చిన వెంటనే స్ప్రే పూయడంతో ఆ అబ్బాయి అయితే భయంకరంగా కేకలేస్తున్నారనమాట. అంటే దీన్నంతా కూడా వాళ్ళు వీడియో తీశారు. చూడండి వాళ్ళు ఎలా చేశారంటే నిజంగానే అంటే ఆ అబ్బాయి చెయ్యని తప్పుకి ఆ అబ్బాయి ఎలాగైతే వీళ్ళ చేత చిత్రవద చేయబడుతున్నాడో, వీళ్ళ యొక్క రాక్షసానందానికి బలవుతున్నాడో, ఆ అబ్బాయి పక్షాన న్యాయం జరగడం కోసమైతే వీళ్ళే వీడియో తీశారన్నమాట. 5 మంది చేశారు కదా తప్పు. 5 మంది టార్గెట్ చేసి మరి ఆ అబ్బాయిని టార్చర్ చేస్తున్నారు కదా! ఆ 5 మందిలో ఒకడు వీడియో తీశాడు. ఆ వీడియో అనేది ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి మనకు లీక్ అయిందన్నమాట. ఆ క్లిప్ అయితే ఒకసారి మీరు చూడండి. 1, 2, చూసారు కదా! ఇక్కడ ఈ యొక్క క్లిప్‌లో మనం క్లారిటీగా చూసాం కదా! ఇక్కడేం జరిగిందంటే అంతటితో ఆగకుండా ఆ అబ్బాయి మర్మాంగాలకు డంబెల్స్‌నైతే వేలాడదీశారు. చూడండి ఎంత కిరాతకంగా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో. అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది కదా! ఒక అబ్బాయిని వాడు కూడా సాటి విద్యార్థే కదా! జూనియర్ కదా! బయట ఎక్కడి నుంచో వచ్చి చదువుకున్నారు ఇక్కడ తిరువనంతపురం నుంచి. కేరళ కొట్టారంకొచ్చారు. మన ఏరియాకొచ్చారు. మన ఏరియాకొచ్చినప్పుడు మనం సపోర్ట్ ఉండాల. బేసిక్‌గా మనం ఎక్కడికైనా జాబ్‌కెళ్ళినప్పుడు ఆ ఏరియా వాళ్ళు మన వల్ల భయపెట్టడం కాదు.
మనకు వాళ్ళు క్లోజ్‌గా ఉండాల. ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఏరియాకి ఎవరైనా ఒకవేళ జాబ్ కోసం వస్తే, మా ఏరియాలో జాబ్ చేస్తుంటే, ఆ అబ్బాయితో ఫ్రెండ్‌షిప్ చేసి, మనం లేదా చదువుకుంటుంటే, ఆ అబ్బాయితో మనం ఫ్రెండ్‌షిప్ చేసి, మన ఏరియాకొచ్చాడు కాబట్టి, బయట ఊరు నుంచి మన ఏరియాకొచ్చాడు కాబట్టి, మన ఏరియాలో అన్ని విధాలా ప్రొటెక్ట్ చేయాలి మనం. సో, అప్పుడే మన ఏరియాకి మనకు ఒక రకమైనటువంటి ఒక మంచి పేరనేది వస్తుంది. అట్లా కాకుండా మనమే టార్చర్ చేస్తే, ఇప్పుడు ఆ అబ్బాయిని టార్చర్ చేసినటువంటి ఆ యొక్క నర్సింగ్ కాలేజ్‌లో కొట్టాయంకి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలున్నారు మళ్ళీ. వివేకు, సామ్యూల్స్. సో, చూడండి ఆ ఇద్దరు పిల్లలు కూడా కలిసి వీళ్ళతో చేరి ఈ విధంగా 5 మంది కలిసి టార్చర్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి తాగుడుకు డబ్బులివ్వకపోతే, వాళ్ళకి తిరుగుళ్ళకి డబ్బులివ్వకపోతే, వాళ్ళు అడిగినప్పుడు డబ్బులివ్వకపోతే ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు స్టార్టింగ్‌లో స్టార్ట్ అయింది కాదు. కానీ బేసిక్‌గా ఇది చాలా రోజుల నుంచి ఆ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడనేది మన కళ్ళ ముందుకైతే వచ్చి వెలుగు చూస్తుందనమాట ఈ విషయం అనేది. సో, డంబుల్స్ వేలాడదీయడం అంటే ఎంత దారుణం చూడండి. ఆ! మనకు సెన్సిటివ్ పార్ట్స్ అంటారు వాటిని. చాలా అంటే చాలా సెన్సిటివ్ పార్ట్స్. అట్లాంటి పార్ట్స్‌ని కూడా గాయాలు చేస్తా, క్లిప్‌లు పెడతా, ఈ ఈ క్యాంపస్ తోటతో సూదులతో గుచ్చతా బాడీ మీద. ఏ నేరం చేశాడని? ఆ! ఏం చేశాడని ఒకసారి అందరూ ఆలోచించాలండి. సమాజంలో మన కళ్ళ ముందు జరిగేటప్పుడు ఖచ్చితంగా క్వెషన్ చేయాల. క్వెషన్ చేస్తేనే తప్పు చేసేవాడు భయపడతాడు. నిలదీయాలి కొంతే. ఎవరు తప్పు చేస్తే వాడిని నిలదీయాలి. అప్పుడే వాడికి భయం ఉంటది. బేసిక్‌గా మనకు చూసుకుంటే ఇక్కడ ఈ విషయంలో మనకు ఈ ర్యాగింగ్ అనే దాన్ని దాదాపు సుప్రీం కోర్ట్ 2001కి ముందే దీన్ని బ్యాన్ చేసిందనమాట. ర్యాగింగ్ అనేది చేయకూడదు. ర్యాగింగ్ చెయ్యకూడదు అనని బల్లగుద్దు మరి సుప్రీం కోర్ట్ చెప్పింది. అట్లాంటివి జరిగితే మనం రీసెంట్‌లీ మనం చూస్తే ఈ కేరళలో మనకు ఒక స్కూల్‌లో మెహిర్ అనే ఒక అబ్బాయిని తీసుకెళ్ళి టాయిలెట్‌లోకి తీసుకెళ్ళేసి అక్కడ టాయిలెట్ సీట్ నాకిచ్చారంట. ఆ అబ్బాయి అవమానం భరించలేక చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరిచ్చారు మీకు ఈ రైట్సు? ఆ! ప్రతి ఒక్కరిని నిలదీయాలండి. చట్టం అనేది ఖచ్చితంగా ఈళ్ళ మీద కఠినమైనటువంటి శిక్షలు తీసుకురావాలి. ఈ ర్యాగింగ్ ఎవరైతే చేస్తున్నారో ఇట్లాంటి వాళ్ళందరికి భయపడే విధంగా మనకు తీసుకురావాలి. సీసీ క్యామ్స్ ఖచ్చితంగా పెట్టాలి. సీసీ కెమెరాలు పెట్టాలి. ఎక్కడికెక్కడికి స్కూల్స్‌లో విద్యార్థులందరిని కూడా సేఫ్టీ చూసుకోవాలి. బేసిక్‌గా మనం చూసుకున్నట్లయితే ఈ స్కూల్స్‌లలో, హాస్టల్స్‌లో ఉండేటువంటి స్టే చేసేటువంటి వాళ్ళందరికీ సీసీ కెమెరాలు అందుబాటులో ఉండవు. సరే సీసీ క్యామ్స్ అవన్నీ స్కూల్ యాజమాన్యం చూసుకుంటే అది పక్కన పెడదాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే బాగా ఆలోచించండి. మీ ఇంట్లో మీ పిల్లలకి ఈ విధంగా జరిగితే, ఒకవేళ ఆ అబ్బాయికి ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏదైనా జరగరానిది జరుగుంటే, ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ బ్లాక్‌మెయిల్ చేయడం వీళ్ళు. ఏమని బ్లాక్‌మెయిల్ చేయడం? బట్టలిప్పేసాం కదా! నువ్వు డబ్బులియ్యకపోతే ఈ యొక్క వీడియోస్‌ని మేము ఆన్‌లైన్‌లో సోషల్ మీడియాలో పెడతాం. బెదిరించడాలు మళ్ళీ. కానీ ఆ అబ్బాయి ఎలాగోలాగా ఈ చిత్రబదంతా భరించిన తర్వాత ఏం చేశాడంటే, మంచి పని చేసిన పనేంటంటే, వాళ్ళ అమ్మా, నాన్నకి ఫోన్ చేసి చెప్పాడు. మమ్మల్ని ఈ విధంగా నాన్న ఈ విధంగా మమ్మల్ని టార్చర్ చేశాడు. ఈ విధంగా చేశారు నన్ను అని చెప్పగానే, వెంటనే వాళ్ళ పేరెంట్స్ అయితే రెస్పాండ్ అయ్యి పోలీస్ స్టేషన్‌కి రా నాన్న మేము వస్తున్నామని చెప్పేసి వెంటనే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేసు పెట్టి, దానికి సంబంధించి చూస్తే ఆ 5 మందిని పట్టుకుంటే పోలీసులొచ్చి, పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ వీడియో వచ్చిందనమాట. ఇంతకుముందు నేను చూపించాను కదా క్లిప్ అనేది. ఆ క్లిప్ అనేది వచ్చింది. సో, అది సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రెజెంట్ మనందరికి కూడా అయితే మనం చూడగలుగుతున్నాం అనమాట. సో, ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలు స్కూల్స్‌కి, కాలేజీలకి వెళ్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. పిల్లలకి చెప్పండి ర్యాగింగ్ చేయకూడదని. ఆ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు 5 మంది. ఆ 5 మందిలో వాళ్ళ పేర్లు కూడా చెప్తాను ఒకసారి మీరు నోట్ చేసుకోండి. వివేక్ సామ్యూల్స్ అనేవాళ్ళు కొట్టాయంకి సంబంధించిన వాళ్ళు. వయనాడుకి సంబంధించినటువంటి జీవ అనే ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళలో. వాళ్ళతో పాటే రిజిత్రిల్లు, రాహుల్, రాజు వీళ్ళొచ్చేసి మనకు మొత్తంగా టోటల్‌గా 5 మంది ఆ పిల్లలందరూ కూడా ఆ నర్సింగ్ కాలేజీలోనే థర్డ్ ఇయర్ చదువుతున్నారనమాట. సో, ఒక్కసారి ఆలోచించండి. హ్మ్. మన పిల్లలు స్కూల్స్‌కి, కాలేజీలకి వెళ్తున్నప్పుడు జూనియర్స్‌తో ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించాలి. ఖచ్చితంగా ప్రతి పేరెంట్ దీని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి ఒక స్లోగన్ అయితే ఉంటుంది. అది ఊరికే చెప్పింది కాదండి అది. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ అనేవాళ్ళు ఆలోచించాలి. మీ పిల్లలు స్టూడెంట్స్ ఎవరైనా సరే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. కాలేజీకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారా? వాళ్ళకంటే తక్కువ అంటే వాళ్ళకంటే చిన్నవారితో వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు? వీధుల్లో తిరిగేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లో మీ పెద్ద పిల్లలు, చిన్న పిల్లల మీద ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఆప్యాయంగా ఉంటున్నారా? లేకపోతే ఈ విధంగా టార్గెట్ చేసి మరి ఏదైనా చిత్రవద చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఒకసారి మీరు కూడా గమనించండి. గమనించి వాళ్ళ ప్రవర్తన ఎప్పటికప్పుడు కాలిక్యులేట్ చేసుకుంటూ వాళ్ళని మందలించాలి. సమాజంలో మనం ఏ విధంగా బ్రతకాలో వాళ్ళకి తెలియజేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 5 మంది జరిగింది కదా! ఆ 5 మంది పిల్లలొచ్చేసి ఆ అబ్బాయిని భయంకరంగా టార్చర్ చేశారు కదా! ఆ 5 మందిలో ఒక్కడిని గనక అదే పని చేస్తే ఎలా ఉంటుంది? హ్మ్. ఆలోచన చేయాల. కాబట్టి ఎవరైనా సరే, ఎవరికైనా తప్పు జరిగితే ఖచ్చితంగా నిలదీయాలి. నిలదీసి న్యాయం అయితే జరిగేలాగా చూడాలి. ఆ అబ్బాయిని టార్చర్ చేసినటువంటి 5 మంది విద్యార్థులున్నారు కదా! ఆ 5 మంది విద్యార్థులకి ఎలాంటి శిక్ష వేస్తాం? వాళ్ళకి పడేటువంటి శిక్షను చూసి ఖచ్చితంగా మిగతా వాళ్ళకి భయం రావాలి.
చాలామంది మన ఇళ్లలో ఉన్నటువంటి పిల్లల్ని కూడా హాస్టల్స్‌లో పెట్టి చదివిస్తూ ఉంటారు. సో, ఎప్పటికప్పుడు మీ పిల్లలకు కూడా కాల్ చేసి కనుక్కుంటూ ఉండండి. "ఏ నాన్న మీకంటే సీనియర్స్ ఏమన్నా అంటున్నారా? ఏం జరుగుతుందక్కడ? ఏదున్నా నిర్భయంగా మాకు చెప్పు. మేమేమి నీ పేరు కూడా బయటికి రానివ్వం. యాజమాన్యంతో మేము మాట్లాడతాం. లేదా యాక్షన్ తీసుకుందాం. సో, పోలీస్ కంప్లెయింట్ అయినా ఇద్దాం." మీరు జాగ్రత్తగా మీరు కొంచెం అడగండి. చాలామంది పిల్లలు అలా ర్యాగింగ్ చేసినప్పుడు తన తల్లిదండ్రులతో, ఫ్రెండ్స్‌తో వాళ్ళందరితో షేర్ చేసుకోలేక, ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నారండి. ఆ చిన్న పిల్లలండి వాళ్ళు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళు వెంటనే ఆత్మహత్య చేసుకోవాల్సిన, చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితులొస్తున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ! మొన్న జరిగినటువంటి స్కూల్‌లో జరిగినటువంటి మన సేమ్ కేరళలోనే జరిగింది గదా! మొహిర్‌కి సంబంధించి. ఆ అబ్బాయికి తీసుకొచ్చేసి టాయిలెట్ సీట్ నాకించారు. అబ్బాయి అవమానం చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ అబ్బాయి వీడియోసు ఇప్పుడు సోషల్ మీడియా అంతా ర్యాంక్ అవుతున్నాయి. ఒకసారి మీరు గమనించాలా? ఎంత బాధాకరమైన విషయం ఇది మనకు. మన చుట్టూ సమాజంలో ఇలా జరుగుతుందంటే తప్పెవరిది? మనది కాదా? మనం తప్పుని ఎప్పుడైతే నిలదీస్తామో, అప్పుడే మనం తప్పుని నిలదీస్తేనే ఫలితం ఉంటది. తప్పుని దాచిపెట్టామంటే, అది మన పిల్లల విషయంలో దాచిపెట్టినా, పక్కనోడి విషయంలో దాచిపెట్టినా, అది చాలా ప్రమాదకరం. తప్పు జరిగినప్పుడు మీ ఇంట్లో అయినా సరే, నా ఇంట్లో అయినా సరే, ఎవరింట్లో అయినా సరే నిలదీయాల్సిందే. ఎప్పుడైతే మనం తప్పు జరిగినప్పుడు నిలదీస్తామో, అప్పుడే మెరుగైన సమాజం అయితే మనం చూడగలుగుతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఎలాగైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క చిన్న విషయం మీద కూడా రియాక్ట్ అవుదాం. రోజుకొక వీడియో అయితే నేను మీకోసం తీసుకొస్తాను. ఈ యొక్క ఇన్సిడెంట్ పైన మీ కామెంట్స్ మీకు ఖచ్చితంగా అయితే మీరు తెలియచేయండి. ఆ 5 మందిని ఎలా శిక్షిస్తే నెక్స్ట్ ఇలాంటి ర్యాగింగ్ చేసేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భయపడతారు. వాళ్ళందరికీ కనువిప్పు కలుగుతుంది. మన జూనియర్స్‌తో ప్రేమగా నడుచుకోవాలి. మన జూనియర్స్‌తో ఆహ్, జాగ్రత్తగా నడుచుకోవాలి. మన సొంత అక్క, చెల్లెలు, మన సొంత తమ్ముడు ఎలాగైతే ఉంటారో అలాగే ఎలా నడుచుకోవాలో వీళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే ఖచ్చితంగా వీళ్ళకి అలాంటి కనువిప్పు కలుగుతుంది. మిగతా వాళ్ళందరికి గూడా ఎవరైతే ర్యాగింగ్ చేస్తున్నారో అటువంటి విద్యార్థులందరికీ కూడా కనువిప్పు కలిగేలాగా మీ కామెంట్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి. రోజుకొక వీడియో అనేది ఖచ్చితంగా మన ఛానల్ అయితే వస్తూ ఉంటుంది. ఎంత పెద్ద విషయమైనా సరే మన దేశం చుట్టుపక్కల ఇతర రాష్ట్రాలు లేదా మన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే మనం ఖచ్చితంగా చర్చిద్దాం. రండి. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూస్తూ వచ్చారంటే మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇస్తున్నటువంటి ఆ వాచ్ టైమ్‌కి హార్ట్‌ఫుల్ థాంక్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా! వెంటనే ఈ వీడియోకి ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ అయితే ఒకసారి నొక్కి పెట్టుకొని పక్కనే బెల్ సింబల్ అయితే ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.